దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం శుక్రవారపు వేళ వేకువన లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందుని బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను, ప్రభువుని గణపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభువుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులకు కామని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలో ఉంచుకొని మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలం శుక్రవారం వేళ దేవుని పాద సముఖంలో ఉండి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ మాట వినగలిగే ధన్యత మాకు ఇచ్చిన నీ స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని అనేక మందిని బిడ్డలేక మేలు కొరకై నడిపిస్తూ దీవిస్తూ వర్ధిల్లింప చేస్తున్నాం. మీకే మహిమ ఘన ప్రభావాలు చెల్లిస్తూ ఈ దినం కూడా మీ ఆత్మచేత కార్యక్రమం నడిపించండి. యేసయ్య నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. చదువుకున్న వాక్య భాగం మనందరికీ బాగా పరిచయమైనటువంటి మాట. విశ్వాస సహితమైన ప్రార్థన చేసే గొప్ప పని. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రార్థన విశ్వాస సహితమైనది ఉంటే అది దేవునికి అంగీకారమై, ఎవరి కొరకైతే ఏ రోగి కొరకైతే ప్రార్థిస్తున్నామో ఆ వ్యక్తిని ప్రభువు లేవనెత్తడనేది దీనికి వాక్యం చెప్తున్నమాట. ఆ పై వాక్యం ఉంటుంది, ఎవరైనా రోగి ఉంటే సంఘ పెద్దలు పిలిపించండి, వాళ్ళు ప్రభు నామంలో అతనికి నూనె రాస్తారు, తద్వారా ప్రార్థిస్తారు అనేటువంటి ఒక చక్కటి మాట జ్ఞాపకం చేశాం. రోగి అయిన వారికి నూనె రాసి వారి కొరకు ప్రార్థన చేసేటువంటి పరిస్థితి లేక ఆ విధానాన్ని యాకోబు పత్రిక 2 వచనాల్లో మనం చూస్తున్నాం. అయితే ఈ వచనాన్ని అనేక మంది బోధకులు ఉదాహరించి చెప్తూ ఉంటారు. చెబుతూనే ఈ నూనె, అభిషేకించబడిన నూనెని ఏం చేస్తున్నారంట సీసాల్లో అమ్ముతూ ఉంటారు. దీని గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది? చిత్తశుద్ధిగా క్రైస్తవులు చాలా మంది తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. పిల్లల పాత నిబంధన కాలంలో ఈ నూనె సంతోషానికి సాంకేతిక చిహ్నంగా సువాసన గల తైలంగా ఉపయోగించబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. అయితే ఆ తైలము ఏమండి, అభిషేకించబడినది సంతోషానికి గల కారణానికి గల తైలాన్ని సంతాప సమయంలో వాడలేదు కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రత్యేక గౌరవ చిహ్నంగా ఏమండి, అతిథులు ఈ యొక్క అత్తరుతో అలంకరించబడేవారట, అంటబడేవారు. అయితే ఉపశమింపజేసేటువంటి ఆ తైలాలకు రాయడం కూడా బైబిల్ కాలంలో వైద్య చికిత్సలో ఒక భాగమే ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వారికి ఒక ఆజ్ఞ ఇచ్చారు. గత దినాన్ని ధ్యానం చేశాం. ఏంటంట, సర్వ సృష్టికి వెల్లుడి, ఏమండి వెళ్ళండి. వెళ్ళి వారు ఏం చేశారంట, స్వస్థపరుచు వెళ్తున్నప్పుడు ఈ నూనె రాసి ఏమండి యోధ అభ్యాసాన్ని, అంటే నూనె రాసి ప్రార్థన చేయాలన్నటువంటి యోధ అభ్యాసాన్ని వారు కొనసాగించిన విధానాన్ని కూడా వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు గమనించండి, ప్రాథమికంగా ఇశ్రాయేలీలు 12 గోత్రాలు పాత నిబంధన కాలం చెప్తా ఉన్నాయి. ఈ 12 గోత్రాలకు సంబోధించినటువంటి యాకోబు పత్రికలో ఈ 5వ అధ్యాయంలో ఈ నూనె గురించినటువంటి శ్రేష్టమైన మాటలు మనకు రాయబడ్డాయి. రోగులకు నూనె రాయడం గురించి ఏమండి ఆ పౌలు భక్తుడు ఎల్లప్పుడూ అక్షరాల ఇది జ్ఞాపకం చేస్తా ఉంది. ఏమండి రోగులు నూనె రిఫరెన్స్ చేస్తుంది యాకోబు పత్రిక. ఎల్లప్పుడూ అక్షరాల నూనె రుద్దటను సూచిస్తా ఉంది. అయితే ఇంకా ఇక్కడ నూనె తెలియచేయడానికి వాడబడుతున్నటువంటి ఎలైవోన్ అనేటువంటి గ్రీకు పదము ఒలీవ నూనె అని వాడబడ్డారు. కాబట్టి రోగులైనటువంటి విశ్వాసులు స్వస్థపరచబడాలంటే, రోగులైనటువంటి విశ్వాసుల విషయంలో ప్రార్థనను మరి వైద్య చికిత్సను యాకోబు నిర్దేశిస్తున్నాడనే విషయాన్ని
మనము గమనించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అది నూనె ఎందుకండి వాడతారంటే అంటే పాత నిబంధనలో సంతోషానికి సాదృశ్యంగా వాడేవారు. ఏవండి? అతిరథ మహారథులు వారు ఆ అత్తరుతో అంటబడేవారు. వీసొచ్చినప్పుడు ఆ నూనె ఆ తైలముతో అభిషేకిస్తే రాజులు అభిషేకించేవారు. ఆ నూనెతో ప్రభువు అన్నాడు ప్రార్థన చేయండి స్వస్థపరచబడతారు. ఏది ఏమైనా గమనించండి ప్రియులారా, బైబిల్ ప్రస్తావించబడినటువంటి ఆ నూనె పరిశుద్ధాత్మ ఉనికిని ఆ యొక్క శక్తిని గుర్తుగా మనం చూడవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో వాడబడినట్టు నూనె పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా కూడా మనము ప్రవక్తలు, యాజకులు మరియు రాజులు పదవి ప్రతిష్టం చేయబడినప్పుడు ఏమండి వారు తైలముతో అభిషేకించబడేవారు. అదేవిధంగా మరి ఆ రోగులకు పరిచర్య చేసినప్పుడు అభిషేకించబడినటువంటి వారు తైలముతో ఆ రోగులకు పరిచర్య చేయనప్పుడు వారి విశ్వాసమును కూడా ఏమంటే వారి విశ్వాసాన్ని వృద్ధి సంబంధించిన సాధనంగా కూడా నూనె, అంటే ఆ నూనె రాసితే ఆ నూనె పోస్తే ఆ రోగము తగ్గిపోయి ఆ విశ్వాసాన్ని వృద్ధి పొందించేటువంటి సాధనంగా కూడా నూనె ఉంది. కనుక ఈ నూనె ఆక్షేపణీయమైనది కాదు. ఏమని కేవలము పరిశుద్ధాత్మ యొక్క ఉనికి కలిగి ఆ శక్తిని మనకు తెలియచేస్తూ ఆ పరిశుద్ధాత్మను అనుసరించడానికి ఆ విశ్వాసం నడిపించడానికి గొప్ప సాధనంగా ఉంది. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించుకున్నాం గాక. తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ నలుమూలలా భారముతో ప్రయాసని పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాలకు మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఐదుగు తొట్టలిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరినీ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు దుఃఖం వేదన నుండి యేసునామములో మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఈ దిన ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడం దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నవారన్న ఆదరణ ఓదర్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.